ప్రవచనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ మరి ముగింపు కార్యక్రమంలో ఆ వాక్యపు ముగింపు సమయంలో ఒక మాట నేను మీకు తెలియజేశాను. మోసే యొక్క జీవితాన్ని, తన తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మోసేను దర్శించినటువంటి విధానం జ్ఞాపకం చేసుకుంటే ఒక వింతైనటువంటి కార్యము అని ఆ ముగింపులో కంక్లూజన్ లో నేను మీకు తెలియజేసినట్టు గుర్తు. దేవుడు తన బిడ్డల పట్ల లేదా తను చేసేటువంటి కార్యాల పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉంటాడు అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనము క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనముల ద్వారా అనేక విషయాలు బయలుపరచబడడానికి మరి ఆయన సంసిద్ధంగా ఉంటూ ఉన్నారు. అయితే వాక్యానికి మనం ఎప్పుడైతే విలువిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలు దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఉదయకాల సమయంలో మరి చాలా క్లుప్తంగా సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటువంటి రీతిగానే వివరించి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాటి పాఠ్యాంశములో నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనములో, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడును. చాలండి. మనకి పాత నిబంధన కాలంలో ఆది కాండం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట 5 పుస్తకాలు, వాటిని ఏమంటారంటే పెంటాటుక్ అంటారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లే పంచగ్రంథాలు లేదా ధర్మశాస్త్రము అని పిలువబడుతూ ఉన్నాయి. అయితే ఈ ధర్మశాస్త్రములో అంటే పిలువబడేటువంటి 5 పుస్తకాలలో మొట్టమొదటి పుస్తకము మనకు తెలుసు, ఆది కాండములో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఆ తర్వాత నిర్గమకాండముని ఏమంటారు అని అంటే ఇంగ్లీష్ లో ఎక్సోడస్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎంఆర్కో లేదంటే ఏ లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా 2 ద్వారాలు ఉంటాయి. 2 ద్వారాలు ఉంటాయి. మన చర్చికి కూడా ఎన్ని ద్వారాలు ఉన్నాయి? బయట 2 గేట్లు ఉన్నాయి. పైన కాదు నుంచి కింద ఎన్ని గేట్లు ఉన్నాయి? 2 గేట్లు ఉన్నాయి. ఒక గేట్ దగ్గర ఎంట్రన్స్, ఇంకో గేట్ దగ్గర ఎగ్జిట్ అని బోర్డు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ద్వారా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఎంట్రీ అనో లేదంటే రైట్ సైడ్ ఉన్న దాన్ని ఎంట్రీ అనో, ఏదొకటి ఒకటి ఎగ్జిట్ బోర్డు, రెండవది ఎంట్రీ బోర్డు. అంటే ఒకటి ప్రవేశించడానికి, రెండవది వెలుపులకి వెళ్ళడానికి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇజ్రాయేల్ జీవిత విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండములో ఏం చెప్పబడ్డారు? ఎంటర్ అయ్యారు. ఎక్కడికి ఎంటర్ అయ్యారు? ఐగుప్తు ప్రాంతానికి ఎంటర్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఎగ్జిట్ చేయబడడానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను మళ్ళా ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటూ ఉన్నాడు? చాలా సందర్భాలలో మన జీవితాలలో కూలిపోయినటువంటి పరిస్థితులు, శ్రమలు కొలుగులో కావచ్చు, లేదంటే కొన్ని పరిస్థితుల్లో లోతుల్లో కూలిపోయిన తర్వాత అనిపిస్తుంది, అరే నేను ఎందుకంత లోతుకు వచ్చేసాను, నేను ఎందుకంత దూరం ప్రయాణించాను అని ఆ తర్వాత ఆలోచిస్తా. అంటే ఎగ్జిట్ మార్గం, మనం బయటకు వచ్చే మార్గం తెలియక ఏం చేస్తూ ఉంటారు? అందుకులాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి దేవుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఈ పంచగ్రంథాలలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకురావడానికి ఆయన రచించేటువంటి ఒక ప్రణాళిక నిర్గమకాండం అనగా ఇప్పుడు ఆ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అమరాము, ఎకోబెతులు 2 భార్య భర్తలు కూడా చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారికి అంతకుముందే 2 పిల్లలు ఉన్నారు. చిట్ట చివరి వాడైనటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ రాజ్యంలో ఒక శాస్త్రం విడుదలైంది. ఏంటి ఆ శాస్త్రం అని అంటే, మగపిల్లలు అనే వారు యూదులలో పుట్టకూడదు, హెబ్రీయులలో మగపిల్లవాడు ఉండకూడదు అనేటువంటి శాస్త్రం విడుదలైంది. అప్పటికే ఒక బాబు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మిర్యామి, అహరోన్. ఇప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కనుక సరే పోతే పోనీలే, వీడి కోసం మనం ఎందుకు తాపత్రపడాలి అనేటువంటి ఆలోచన అమరాము ఆ తర్వాత ఇకోబెతులకి లేదు. చాలా ప్రయాసపడుతున్నారు, ఎలాగైనా బిడ్డలు కాపాడుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. ఇక్కడ సిప్రా పూయ అనేటువంటి మంత్రసానులు ఇద్దరు ఉన్నారు. ఆ మంత్రసానులకు వచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు హెబ్రీ పిల్లలకి అంటే మగ పిల్లలను బ్రతకనిస్తే మీ ప్రాణాలను తీసేస్తారని వారిని బెదిరించారని భయపెట్టాడు. ప్రాణాపాయ స్థితిలో వారు ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మీద విశ్వాసం ఉంచారు. దేవుని మీద భారం ఉంచి మోషేని రక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ పిల్లల్ని రక్షించడం మాత్రమే కాదు, వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఆల్రెడీ డెలివరీ అయిపోయారయ్యా, ప్రసవించేశారు అని అంటే, మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రసవించినటువంటి పిల్లల్ని
ఏం చేయాలి? నైలు నదిలో పడేయాలి, నైలు నదిలో పడిచి చంపేయాలి అనేటువంటి ఆజ్ఞ వీళ్ళ ముందు ఉంది. ఆ సందర్భంలో ఏం చేస్తూ ఉన్నారనంటే ఎకోబేతు ఆ తర్వాత అబ్రాహాము చాలా ప్రయాసపడ్డారు. మొత్తానికి ఆ పిల్లల్ని రక్షించడానికి, కాపాడడానికి సాయశక్తిలో ప్రయత్నించి తీసుకుని వెళ్ళి నైలు నదిలో ఆ ఒక కీలు పెట్టిలో పెట్టేసి వదిలేస్తారు, జమ్ము పెట్టిలో పెట్టి వదిలేస్తారు. కీలు ఏ ఇంటి నుండి అయితే మరణ శాసనం విడుదలైందో అదే ఇంటికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏ ఇంటి నుండి అయితే మరణ శాసనం వచ్చిందో, ఏ ఇంటిలో వాళ్ళైతే కోరుకున్నారో, అయ్యా ఇదిగో ఈ ఇంటిలో వచ్చినటువంటి శాసనం ఏంటంటే ఐగుప్తులో ఎవ్రీ పిల్లలు అనేవాడు బ్రతకకూడదు, ఎవ్రీ పిల్లడు అనేవాడు ఖచ్చితంగా మరణానికి అర్హుడు అని ఏ ఇంటి నుండి అయితే శాసనం వచ్చిందో అదే ఇంటి నుండి రాజకుమార్తె చక్కగా నైలు నదిలో స్నానానికి వచ్చింది. అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు పిల్లవాడు అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఆ ఇంటిలో అంతఃపురంలోకి తీసుకొని వెళ్తూ ఉంది. అంతఃపురంలోకి తీసుకొని వెళ్తూ ఉంటే మరి పరో అడుగుండడా? ఎక్కడ పెడతాడమ్మా ఈ పిల్లవాడు? ఖచ్చితంగా ఎవ్రీడే చూడగానే గుర్తుపట్టేటువంటి లక్షణాలు ఉన్నాయి, అడుగుంటాడు కదా. కానీ కుమార్తె కోరుకుంది కనుక కాదని లేనటువంటి ప్రణాళిక, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూడండి. దేవుడు ప్రణాళికను రచిస్తే దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకుంటే, ప్రపంచంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. మోసే ఆ కుమార్తె పొత్తులలో పట్టుకొని అలా అంతఃపురంలో ప్రవేశిస్తూ ఉంది. అయ్యా ఈ కుమారుని పెంచుకోవడానికి నాకు ఒక చక్కటి స్త్రీ కావాలి అంటే, ఇప్పుడు ఏ తల్లి పొత్తుల్లోంచి అయితే వెళ్ళిపోయాడో అదే తల్లి ఒళ్ళోకి వచ్చాడు, ఆ తల్లి పాలన దేవుడికి పెంచుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రయత్నాలు చేస్తూ, లేదంటే దేనికోసం ప్రయాసపడి ఎదురు చూసి ఇంకా నా వల్ల కాదు, నేను సంరక్షించలేను, ఇక నేను నా జీవితంలో నేను దాచుకోలేను, లేదా నా జీవితంలో నేను జయించను, నేను పొందుకోలేను, ఇక నా చేతుల్లో నేను వదిలేసుకునే పరిస్థితి వస్తూ ఉంటాయా అని అనుకుంటే దేవుడు అంటాడు, నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి తీసుకొచ్చి నీకు అప్పగించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40 సంవత్సరాలు మోసే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు, చక్కగా 40 సంవత్సరాలు అక్కడ పెరిగాడు, మంచి యవన ప్రయాణానికి వచ్చాడు. యవన ప్రయాణానికి వచ్చిన తర్వాత మరి తల్లి పెంచింది కాబట్టి కొద్దిపాటి లక్షణాలు ఉంటాయి కదా. అందుకనే ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ఒక ఎబ్రీయుడు ఒక ఐగుప్తుడు గొడవాడుకుంటున్నాడు, తగులాడుకుంటూ ఉంటే ఒక్క దెబ్బకు చంపేసి ఇసుకలో పాతేశాడు. ఎవరిని? ఐగుప్తుడిని చంపేసి పాతేశాడు. అయిపోయింది. ఆ మరుసటి దినాన్న మోసే అలా చూడడానికి వచ్చినప్పుడు ఇద్దరు ఎవరు కుమ్మిలాడుకుంటూ ఉన్నారు? ఇద్దరు ఎబ్రీయులు కొట్టుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వెంటనే ఒక లిస్ట్ అన్నాడు, నిన్న అంటే ఐగుప్తుడిని చంపేసినట్టు నన్ను కూడా చంపేద్దాం అనుకున్నా అమ్మాడు ఆయన ఇంటి గుట్టు. ఇప్పుడు పోయే మనోడే కదని చెప్తే వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఊరి మీద జల్లేసినా ఉన్నాడు. ఇది కాస్త ఎవరు పరో దగ్గరికి వెళితే నేను అసలు బ్రతికి బట్ట కట్టలేను, తనకి తెలుసు నేను ఏమో అని తెలుసు. ఎవరికి? మోసేకి తెలుసు. 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆయన ఎరువని తెలియదా? ఆ కుమార్తెకి కొడుకుని కాదు, నేను ఒక ఎబ్రీయుడు నేను తెలుసు. అందుకని అంటాడు, అంటే ఆ ఐగుప్తులో నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని అంటే మోసేకి తెలుసు. ఎరువు భవిష్యత్ అంటారు కదా, మోసేకి అర్థమైంది, నా వార్త అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చంపేస్తాడు అనుకున్నాడు. మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. మిద్యాను అరణ్యానికి పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ ఇతరుల మందని మేపుతూ, గొర్రెల మందని మేపుతూ సిపోరాను పెళ్లి చేసుకున్నాడు తన కుమార్తెని. అనగా మరి ఇతరుల కుమార్తెని పెళ్లి చేసుకొని అక్కడే గొర్రెల మందని మేపుతూ ఉన్నాడు. 40 సంవత్సరాల ప్రయాణం అయి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఒక 40 సంవత్సరాలు, అక్కడ ఒక 40 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. వెళ్ళిపోతూ ఉన్నాడు. మీరు జాగ్రత్త గమనించండి, ఏ అంతఃపురంలో నుంచి అయితే మరణ శాసనం వచ్చిందో అదే అంతఃపురంలోనికి దేవుడు మోసేని నడిపించడంలో చూడగలుగుతున్నాము. ఏ అంతఃపురం నుంచి అయితే పారిపోయి వచ్చాడో అదే అంతఃపురంలోనికి మళ్ళా దేవుడు నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వద్ద కాలిపోతుంది. మోసే అప్పుడు దాకా ఆ మిద్యాను అక్కడ తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒక రోజు అనుకున్నాడు, ఎప్పుడు ఎక్కడే వెళ్ళాం, కొంచెం పర్వతం అవతలకి వెళ్దాం అనుకున్నాడు. మందం తీసుకుని పర్వతం అవతలకి వెళ్ళి ఆ మందను మేపుతూ ఉండగా ఒక పొగ చక్కగా కాలిపోతూ ఉంది. మోసేకి డౌట్ వచ్చింది. నేను చెప్పిన గత వారంలో ఒక వింత ఏంటంటే అక్కడికి వెళ్ళాడు, అయితే నిజానికి ఒక గంట పోయిన తర్వాత కాలి బూడిదైపోవాలి, కానీ ఆ పొగ ఏమవటం లేదు. ఎంత చూసినా కాలుతుందో తప్ప బూడిద అవటం లేదు. ఏంటి అసలు ఈ పరిస్థితిని? కొంచెం దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, మోసే ఇది పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు విడిచిరా అన్నాడంతే. మాట్లాడకుండా మోసే తన చెప్పులు విడిచి అక్కడికి వెళ్ళి
నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నా ప్రజల మొర నేను విన్నాను. ఇప్పుడు ఎంటర్ అయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏ ఆపదలోనికి వెళ్ళిపోయారో, ఏ శ్రమలోనికి వెళ్ళిపోయారో, ఏ ఇబ్బంది పెనుములో కూలిపోయి బయటికి ఎలా రావాలో తెలియక దేవుని సన్నిధిలో అంటే రహస్యమైన ప్రార్థన చేస్తూ, అయ్యా నా జీవితాన్ని ఎవరు విడిపిస్తారయ్యా, నా జీవితాన్ని ఎవరు రక్షిస్తారు అని ఒకవేళ లోకం వైపు మీరు ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయి ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏంటంటే, ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? గత వారమే నేను మీకు తెలియజేశాను, వాడు విడుదలైనటువంటి విధానం ఎలా ఉందంటే కల కలినట్టుగా ఉందట. హల్లెలూయా. అసలు ఊహించలేదు ఇలా బయటపడతామని. ఇప్పుడు దేవుడు అంటాడు, నా ప్రజల కన్నీటిని నేను చూశాను వెళ్ళు అంటే, ఆయన అన్నాడు, అయ్యా నేను ఎవరిని అసలు ఏ ప్రాంతం నుంచి అయితే పరిగెత్తుకొని వచ్చేసాను, మరో ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటూ ఉన్నా కదా, అసలు నేను వెళ్ళలేను అనంటే దేవుడు అన్నాడు, నేను చెబుతున్నాను కదా నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే. సరే వెళ్తాను ఏదో ఒక విధంగా. కరెక్ట్. మరి ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, నేను ఎవరు పంపించారని అడుగుతారు, నీకు ఇచ్చినటువంటి అధికారం ఏంటని అడుగుతారు. అసలు నువ్వు ఎవరని అడిగితే నేనేం చెప్పాలి, నీ గురించి నేను అక్కడ ఏమని చెప్పాలయ్యా అని అంటే, ఇప్పుడు చదవండి 13వ వచనము, 14వ వచనం, 14వ వచనం చదవండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. చాలండి. దేవుడు ఎలా ఉన్నాడట? మనకి ఆది కాండములో మనం చదువుతూ ఉంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు క్యారెక్టర్స్ ఎవరిని చేసుకున్నాడని అంటే తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు చాలా సందర్భాల్లో ఆయన అంటాడు, అయ్యా నేను అబ్రహాము దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని, నువ్వు ఎవరయ్యా అని అంటే నేను యాకోబు దేవుడిని. అంటే తనకంటే ఒక అడ్రస్ లేదా? ఈరోజు మనకంటే ఒక అడ్రస్ ఉందా లేదా? ఉందా లేదా? ఎవరు మన క్యారెక్టర్ అడ్రస్? నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకు పరిపూర్ణమైన క్యారెక్టర్ అడ్రస్ తీసుకుంటూ ఉన్నావా? చూడండి, అంటే ఎలా అన్నా నేను బాధపడద్దు. సర్వసాధారణ కొన్ని సందర్భాల్లో రెండింటిలో ఉంటాం. అద్దెల్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ వీధిలో ఫర్ ఎగ్జాంపుల్ పల్లి వీధిలో ఉన్నాం అనుకోండి, నా విషయం చెప్తాను. పల్లి వీధిలో ఉన్నాను అనుకోండి, నేను ఫ్లిప్కార్ట్ ఏదైనా బుక్ చేయాలంటే ఆ ఫ్లిప్కార్ట్ లో అడ్రస్ ఏమైనా బుక్ చేస్తాను, పల్లి వీధి కాశీబుగ్గ జేసీ అంబించాలి బుక్ చేస్తాను, అక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రాంతం వెళ్ళాను అనుకోండి, అక్కడ ఖచ్చితంగా మళ్ళీ అడ్రస్ ఏం చేయాలి అంటే, నాకంటూ ఇప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తికి క్యారెక్టర్ అడ్రస్ అంటే పరిస్థితులు లోకంలో అడ్రస్ మారవచ్చు, కానీ పరలోకపు అడ్రస్ మాత్రము మారకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి ముద్రించబడిన తర్వాత అందులో మార్పు అనేది రాకూడదు. చూడండి, ఈ లోకంలో చాలా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అధికారుల విషయంలో కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మోషే దేవుడు పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే నేను ఉన్నవాడును అనువాడును అని ఆయన మాట్లాడుతున్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఆయన ఎన్నడూ కూడా మార్పు చెందలేనటువంటి దేవుడిగా తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనంటే, మనుషుడు వెతుకుతూ ఉన్నాడు. దేని కొరకు వెతుకుతున్నాడంటే, మనుషుడికి ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితాల్లో ఒక కార్యం కావాలి, ఒక ఆశీర్వాదం కావాలి, లేదా ఒక కష్టం నుండి బయటకు దుస్థితి నుంచి బయటికి రావాలి. దుస్థితి నుంచి బయటకు రావాలంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరెవరు చూస్తారు? ఐగుప్తులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఆశ్రమం వదిలేశారు. ఈరోజు ఒకవేళ నీవు కూడా అలా చూస్తున్నట్లయితే దేవుని సేవకుడిగా చెప్తూ ఉన్నాను, నీ దేవుడు నీ ఆశలను గల్లంత చేసేటువంటి దేవుడు కాదు. ఆయన అంటాడు, ఇదిగో నేనున్నాను, మీరు ఎక్కడికో వెళ్ళకండి. అర్థమైందండి? నేను ఉన్నవాడును. హల్లెలూయా. నేను ఉన్నవాడును. మనుషులు అధికారులు ప్రమాణాలు చేశారనుకోండి, అధికారులు ఉంటారు. ఎంతవరకు ఉంటారు? వారు చేసిన వాగ్దానాలు నెరవేరే వరకు. వాగ్దానాలు అంటే అన్ని నెరవేర్చేవారు కాదు. వాగ్దానాలు చేస్తారు, లేదంటే పథకాలు ప్రవేశపెడతారు, లేదంటే ఏవో కొన్ని విషయాలకి పరిమితం అయిపోతారు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉండి మన జీవితాలను నిర్దేశించడానికి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనుషుని ఎదుట ఉన్నటువంటి ఒక నిర్వచనం ఏంటంటే, మనుషుడు ఎవరు నాకు ఆధారంగా నిలబడతారని ఎదురు చూసేటువంటి రీతిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి అంటాడు, నేను ఉన్నవాడును, నేనున్నాను కదా, ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అని దేవుడు తాను స్వయంగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అంతవరకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిని పరిచయం చేసుకున్నటువంటి దేవుడు ఇప్పుడు వచ్చి అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మీరు ఎప్పుడైనా శ్లోకాలు వినే ఉంటారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమైనటువంటి ఒక శ్లోకం ఉంది. తమసోమ అసతోమ సద్గమయ అంటే అసత్యంలో ఉన్నానయ్యా, నన్ను సత్యంలోనికి
నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే అయ్యా తమస్సు అనగా చీకటి, నేను చీకటిలో ఉన్నాను, వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతాంగమయ అని అంటే అయ్యా నేను మరణంలో ఉన్నాను, నన్ను ఎక్కడ నడిపించాలి? జీవములోకి నడిపించాలి. అంటే మడిగట్టుకున్న ప్రతి బ్రాహ్మణ సహోదరులు, ప్రతి పంతులు గారు చేసేటువంటి ఒక చక్కటి నిష్ఠా గరిష్టంతో వారు పాటించేమంటే ఉదయకాల సమయంలో వారు చక్కటి సర్వాంగ స్నానం అభ్యసించి వారు ఏం చేస్తారంటే సూర్య నమస్కారం చేస్తారు. సూర్య నమస్కారం చేస్తూ అంటే వారికి ఉన్నటువంటి ఆలోచన విధానము అది తప్పని మనం చెప్పడానికి లేదు. వారికి అదే అపోహన, అంటే అందులో సత్యం తెలియదు వారికి. అంటే అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించేవారు ఆయనే బ్రహ్మను బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవన. యేసు ప్రభు వారు అన్నారు. ఈ లోకంలో అంత ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఒకడు కూడా లేడు. అసలు ఆ శ్లోకానికి అర్థం అది. ఇప్పుడు అసత్యంలో సత్యమైన, సత్యములో అసత్యమైన వాడు సత్యమైన నడిపించేవాడాలంటే ఈయన అంటాడు, నువ్వు ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళినా, ఎవరి దగ్గరికి చేతులు చాపినా అన్ని అసత్యాలే తప్ప సత్యం పలికేవాడు ఒకడు లేడు. ఒకవేళ ఒకడు పలికిన 99 అసత్యాలు పలికేవాడు ఉన్నారు. చీకటిలో ఉన్నాడు వాడు వెలుగులోకి రావాలని యేసుప్రభువు ఉన్నారు, నేనే వెలుగును. అంటే చీకటి లోకం, అంటే మీరు అందరూ ఎక్కడ ఉన్నారు? అంధకారంలో చీకటిగా పడిపోతూ ఉన్నారు. వెలుగుని దగ్గరికి వస్తున్నారు, మీరు దేన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు? వెలుగుని గుర్తించలేకపోతున్నారని యేసుప్రభువు స్వయంగా చెప్పారు. లేదా మరణములో నుండి జీవములోనికి దాటించగలిగేటువంటి అథారిటీ కలిగినటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే మరణం నుండి మరణ సంఖ్యలను తెంచి జీవములోనికి ప్రవేశింపగలిగేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటాడు, మనుషుడు వెతుకులాడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడో పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ ఆయన అంటాడు తెలియక కష్టాలు పడుతూ ఉన్నారు, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నారు. అయితే ఆయన అంటాడు, ఇదిగో నేను ఉన్నవాడును, హల్లెలూయా, నేను ఉన్నవాడును అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. నేనే అనే పదానికి ఉన్నటువంటి ఆ నిర్వచనములో ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. నేనే అనేటువంటి ఆ సంతకానికి మనం వెతుకలాడుతున్నాం, అయ్యా నాకు ఎవరైనా సహాయం చేస్తారా, నాకు ఎవరైనా సహాయం చేస్తారా? అటు ఇటు పరిగెత్తుడు దేవుడు అంటాడు, ఆయన ఒక పెన్న పట్టుకొని ఇటు పట్టాలి అప్లికేషన్, నేను సహాయం చేస్తానంటాడు. ఎందుకని? నేనే నీకు కేవలం అడ్రస్, నేనే సత్యము, నేనే జీవుడు, నేనే మార్గం, నేనే వెలుగునిగా నా దగ్గరికి పట్టుకురా అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ లోకంలో అటు ఇటు తిరుగుకుంటూ మనము వెలుగుని, సత్యాన్ని, నిజ మార్గాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. మీరు అడగొచ్చు, అయినా బాప్తిసం తీసుకున్నాం, చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఉన్నాం, చాలా సంవత్సరాల నుంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, దేవుని మందిరంలో ఉంటున్నామంటే గత రాత్రికాల సమయంలో ఎవరి బిడ్డలతో పంచుకున్నాను. రక్షణ అంటే ఇవన్నీ చేయడం కాదు, లేదా దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రార్థన చేయడమో, లేదా వాక్యం చెప్పడమో, పాటలు పాడడమో, స్వార్థ ప్రకటించడమో, మంచి పనులు చేయడం అయితే లోకంలో వారు కూడా చేస్తున్నారు. దాన ధర్మాలు మనకంటే ఎక్కువ చేస్తారు. మనం మహా అయితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తామేమో, ఎప్పుడు ఏ క్రిస్మస్ వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు, ఈ రోజు క్రిస్మస్ కనుక మా ఇంటి చుట్టుపక్కల అందరినీ పిలిచి ఈ రోజు మీ అందరికీ భోజనాలు ఫ్రీ అంటే మీకు ఎంతమంది అంతమంది రండి అంటే ఈ రోజు మేము ఏం చేసుకుంటున్నాం అండి? క్రిస్మస్ చేసుకుంటాం కదా. అప్పుడు అంటే కానీ వారి జీవితంలో మీరు ఆలోచించండి, మంచి పనుల విషయానికి వెళ్తే మనకంటే ఎక్కువ వారు చేస్తున్నారు. కానీ రక్షణ విషయానికి వచ్చేటప్పటికి వారికి రక్షణ అంటే ఏంటో తెలియదు, మీకు రక్షణ అంటే ఏంటో తెలుసు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుని అబ్రహాం లింకన్ గారు ఒకరోజు తన దగ్గర ఉన్నటువంటి ఆ ముఖ్య అనుచరుడు అంటే తన లావాదేవీలు అబ్రహాం లింకన్ కూర్చున్నటువంటి ప్రతి ఆర్థిక లావాదేవీల విషయం అయితేనేమి, లేదా అతను ఎక్కడికి వెళ్ళాలో ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పిలిచి అబ్రహాం లింకన్ గారు అన్నారట, నాన్న ఇదిగో నీవు ఎంత ఖర్చు పెట్టావో నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఖర్చు అంత లావాదేవీలు అంతా చూడాలనుకుంటూ ఉన్నాను, రేపు ఉదయానికల్లా నాకు నువ్వు అన్ని రెడీ చేయాలన్నారట. అదేంటి సడన్ గా చెప్పాను, నేను కనీసం నాకు సమయం అనుకుంటా ఉన్న పాటని బాంబే సడన్ గా చెప్పారు. ఆయన సరే అని బొర్రూపేసి ఇంటికి వెళ్ళిపోయారట. వాళ్ళందరూ ఉండదు ఒకే క్యాంపస్, తనకి సంబంధించినటువంటి అధికారులు స్టాఫ్ అంతా కూడా తన సరౌండింగ్ లోనే తన క్యాంపస్ లోనే ఉండేవారట. అయితే ముఖ్య అనుచరుడు కనుక మరి కొంచెం దగ్గరగా ఉంటాడు. అబ్రహాం లింకన్ గారు అతనికి చెప్పేసి వెళ్ళిపోయాడట. అయితే ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి తన గదిలోకి వెళ్ళి ఒక లెటర్ రాస్తాడట. ఏమి లెటర్ రాస్తాడంటే, నేను అబ్రహాం లింకన్ గారికి చాలా ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఉన్నాను, అయితే తన దగ్గర ఉన్నటువంటి ఆ ధనం ఏదైతే ఉందో దానిని నేను నా సొంత పనులకు వినియోగించుకున్నాను, తర్వాత ఎలాగోలాగా అడ్జస్ట్ చేద్దామని నేను వినియోగించుకున్నాను. అయితే ఇప్పుడు కొద్ది దినాలకు నేను అడ్జస్ట్మెంట్ చేద్దామనంటే ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు,
సడన్ గా అనుకోకుండా అడిగారు కనుక నా దగ్గర ధనం లేదు కాబట్టి కొంత సమయం ఉంటే బాగున్నాను అని. ఇక నేను రేపు ఉదయానికి చనిపోచ్చలేదు కాబట్టి నాకు ఎవరైతే అంటే నాకు ఎవరు సహాయకులుగా ఉంటారో రేపు ఉదయానికి తెలుస్తుంది. ఒకవేళ సహాయం చేస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే రేపు ఈ సమయానికి నేను చచ్చిపోతానని చెప్పేసి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి ఆ గన్న పిస్టల్ తీసుకొచ్చి దాని మీద పెట్టేసి పడుకుని పోయాడట. రేపు ఉదయం చూసుకుందాంలే, బ్రతికితే ఎవరైనా సహాయం చేస్తే బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతానని అక్కడ పిస్టల్ పెట్టి పడుకుని పోయాడట. సరే, మధ్యరాత్రి కొంత సమయం అయింది. అబ్రహాం లింకన్ గారు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ క్యాంపస్ లో అందరూ చక్కగా లైట్లు ఆఫ్ చేసి పడుకుంటే ఒక ఇంట్లో మాత్రం లైట్ వెలుగుతుంది. ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక మంచి ప్రెసిడెంట్ గా పనిచేశాడు కనుక ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి ఆలోచన విధానాలు కలిగిన వ్యక్తి అబ్రహాం లింకన్ గారు. సరే, అక్కడికి వెళ్ళారట. ఏమో కొద్దిగా మాట్లాడొద్దామని అలా దగ్గరికి వెళ్ళేటప్పటికి తలుపులన్నీ తెరుచున్నాయి, లైట్లన్నీ వేస్తున్నాయి. ఆయన మాత్రం పడుకుని ఉన్నాడు. ఆ టేబుల్ మీద ఒక లెటర్ పిస్టల్ పెట్టేస్తుంది. ఆ గన్న పెట్టేస్తుంటే అబ్రహాం లింకన్ గారు వెళ్ళి లేపకుండా లెటర్ తీసి చదివారట. చదివి, నేను అబ్రహాం లింకన్ గారిని చాలా మోసం చేశాను, ఆయన నన్ను నమ్మాడు, నేను తన ధనములో నా సొంత పనులకు వినియోగించుకున్నాను, తిరిగి నేను ఇవ్వడానికి సమయం లేదు, రేపు ఉదయమే ఆయన నన్ను అడుగుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి ఆ మోసము నుండి నన్ను ఎవ్వరు తప్పించలేదు, నాకెవరైనా సహాయం చేస్తే బాగున్నాను అని ఆలోచన చేస్తే సహాయం చేయకపోతే రేపు ఉదయానికి చనిపోతానని చెప్పేసి రాసినట. అబ్రహాం లింకన్ గారు అక్కడ ఉన్న పెన్ తీసుకొని చక్కగా ఆయన సైన్ చేసి ఆ పెన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడట. ఉదయం లేచిన వెంటనే ఆ వ్యక్తి ఆ లెటర్ తీసి చూసి ఇక్కడికి ఏడ్చుకొని, అంటే అబ్రహాం లింకన్ గారు ఏం రాస్తారు, నేనే నీకు సహాయం చేసేవాడును అని రాశాడట సైన్ చేసి. జాగ్రత్త గమనించండి, ఆ వ్యక్తి పడుకు వెళ్ళి అబ్రహాం లింకన్ గారు కాళ్ళ మీద ఇప్పుడు ఏడుస్తున్నాడు, దగ్గరగా ఏడుస్తున్నాడు. అయ్యా, ఆ ప్లేస్ లో ఇంకెవ్వరు సహాయం చేసినా నా ప్రాణము నిలిచి ఉండేది కాదు. ఎందుకో తెలుసా, నేను మోసం చేసింది అంత ఎంత కాదు, నిజంగా నువ్వు నన్ను క్షమించగలిగినటువంటి మనసు నీకు ఇచ్చావు, అంటే దేవుడు ఇచ్చాడంటే నిజంగా చాలా నేను అదృష్టవంతున్నయ్యా. మీరు జాగ్రత్త గమనించండి, ఈ రోజు మనము ఈ రీతిగా బ్రతుకుతున్నామంటే దేవుడు నీ మీద ఏం పెట్టాడు తెలుసండి, తన ఆశీర్వాదకరమైనటువంటి సంతకాన్ని నీ మీద పెట్టాడు. ఎందుకు తెలుసా, ఈ లోకంలో ఇంకెవ్వరు అధికారులు వచ్చినా, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉద్యోగం ఇచ్చేటువంటి అధికారులు కావచ్చు, లేదా నీ భర్త, నీ పిల్లలు, కుటుంబమో, లేదా నీ బలగమో నీ దగ్గరకు వచ్చి నీ చుట్టూ నిలబడినా నేను ఎవరు కాపాడలేరు, వాళ్ళందరూ కాపాడలేరు. పాపం నుంచి అపవిత్రత నుంచి నేను విడిపించలేరు. కానీ ఆయన అంటాడు, నువ్వు చేసిన దోషం నుంచి దేవుడు మాత్రమే ఆయన అంటాడు, నేనే నిన్ను విడిపించగలిగిన వాడు, నేనే నిన్ను తప్పించగలిగిన వాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల, మరి ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన నిలుపుని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చదివినట్లయితే నేనే అనే పదము 43 సార్లు రాయబడి ఉంది. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి సంతకం నేనే. ఒకవేళ ఆయన దగ్గర నుంచి కాకుండా నీకు వేరే దగ్గర పరిగెడితే నీకు సహాయం చేసేవాడు ఎవ్వరు లేదు. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మొదటి విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 31వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. చాలండి, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త చూడండి, 13వ వచనం చూసినట్లయితే ఆయన అంటాడు, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే. చాలండి. ఎవరు పరిశుద్ధపరచగలరు? ఎవరు పరిశుద్ధపరచగలరు? దాన ధర్మాలు చేస్తే పరిశుద్ధత వస్తుందా అమ్మా? కొన్ని అధికారుల దగ్గరికి వెళ్తే పరిశుద్ధపరచగలరా? కొన్ని కేవలం కార్యక్రమాలు చేస్తాను అంటే దేవుడు అంటాడు, నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు నేనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనుషుడు ఇంకొకరిని పరిశుద్ధపరచలేడు. ఒక మనుషుడు ఇంకొకరిని నీతియుక్తమైన మార్గంలో నడిపించలేడు. ఇక్కడ జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మరలా తెలియజేస్తూ ఉన్నాను, శాస్త్రవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ, తత్వవేత్తలు కానీ ఎవరైనా సరే నీ దగ్గరికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా నిన్ను పవిత్రతలోనికి నడిపించలేరు, పరిశుద్ధపరచలేరు. నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఎవరు అని అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నేను మాత్రమే నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడును ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు అపవిత్రతలో జీవిస్తూ ఉన్నాడు, పాపములకు బానిసైపోతూ ఉన్నాడు. మరి మనుషుని యొక్క ఆలోచన విధానాలు చాలా భయంకరమైనటువంటి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి దుస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక తల్లి గారికి వివాహమైంది, చక్కగా భార్య భర్తలు ఇద్దరు చక్కగా జీవిస్తూ ఉన్నారు. అనుకోకుండా అతనికి
తన భార్య మీద ఎందుకు అనుమానం వచ్చింది. ఒక విధంగా ఆవిడ నడుస్తుందని తెలిసిన తర్వాత, భార్య ప్రవర్తన మీద తేడా అంటే డౌట్ వచ్చిన తర్వాత భార్యను అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే ఆవిడ తప్పుడు మార్గంలో నడుస్తుందని తెలిసింది. ఒకరోజు అడిగాడు, అమ్మా ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా ఉండకూడదు కదా అని అడిగితే, సరే భర్తకి అలా తెలిసింది కనుక అవతల వ్యక్తి భార్య కలిసి ఒకరోజు అన్నంలో విషయం పెట్టి భర్తను చంపేశారు. చంపేసి ఇంట్లోనే చక్కగా గొయ్యి తీసి ఇంట్లో కప్పెట్టేసి గచ్చులు చేశారు. చాలా రోజులుగా వెతుకుతున్నారు, భర్త కనబడడం లేదు. ఈవిడికి ఒక ఆలోచన వచ్చింది, ఖచ్చితంగా మరి నా భర్త అడుగుతారు కదా అని ఆలోచన చేసి ఆ వ్యక్తితో అన్నదట, ఇదిగో నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను, నీకు ఒక ఉపాయం చెప్తాను. ఏంటంటే యాసిడ్ తీసుకొచ్చి నీ ముఖం మీద వేస్తాను. ఆ తర్వాత నేను తీసుకెళ్లి హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించి నా భర్త లాగా యాసిడ్ గా నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించిన తర్వాత ఇప్పుడు ఎవరికి డౌట్ రాదు, యాసిడ్ పడింది కాబట్టి ఆ భర్త ఫేస్ అలా ఉందేమో అనుకుంటారు అని అంటే సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ముఖం మీద యాసిడ్ కలిగి తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. అయ్యా నా భర్త ముఖం మీద యాసిడ్ పడిపోయింది, ప్లాస్టిక్ సర్జరీ చేయండి అని చెప్పేసి ఒక ఫోటో తీసుకొచ్చి ఇచ్చింది. ఏ ఫోటో అది? పాతి పెట్టబడిన భర్త ఫోటో తీసుకొచ్చి ఇవ్వగానే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ముందు ఆ పుండు తగ్గే వరకు ఆగాలి కదా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే ముందు యాసిడ్ పడినటువంటి ఆ పుండు తగ్గాలి కనుక ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. కొనసాగుతూ ఉంది. ఈలోగా ఆ నోట ఈ నోట కొద్దిగా ఆయిల్లో స్మెల్ రావడమో, లేదంటే కొన్ని ఆవిడ మీద డౌట్ రావడం, ఆవిడ ప్రవర్తన ఎవరికి ఆ చుట్టుపక్కల అందరికీ డౌట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆవిడ విచారణ చేసిన తర్వాత అసలు విషయం ఏంటంటే సొంత భర్తను చంపేసి వేరే వ్యక్తితో ఉన్నాను అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇరువురు కలిసి చెరసాలలో అనగా సెంట్రల్ జైల్లో ఓసలు లెక్క పెడుతూ ఉన్నారు. అంటే అపవిత్రత దేనికి దారితీస్తుందంటే వారి జీవితాల్లో ఇంకేదో కోరుకున్నారు, ఏమండి ఇంకేదో మార్గంలో నడుతూ అనుకున్నారు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవిత్రతలో పాతుకుపోయినటువంటి జీవితాలు, అపవిత్రతలో కొనసాగేటువంటి జీవితాలు అది భయంకరమైనటువంటి జీవితాలు. నిజంగా దేవుని బిడ్డలుగా మన ఆలోచన విధానాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను అనుకుంటూ ఉన్నాను, ఇంతవరకు తెలుసో తెలియకో అంటే ఇక మీద కొనసాగించాలని కాదు దేవుడికి సేవకుడిగా నేను చెప్పేది, తెలుసో తెలియకో ఎక్కడో తప్పటడు, నీ ఆలోచనలో కావచ్చు, నీ ప్రవర్తనలో కావచ్చు, నీ చూపులో కావచ్చు, ఏ విషయంలోనైనా దేవునికి అపవిత్రతగా ఉండొచ్చు. దేవుడు అంటాడు కదా, ఒకవేళ అపవిత్రులైన ఎడల మన దరిదాపులు కూడా అయినా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, అంటే దేవుని యందు ఉన్నవాడు, క్రీస్తు యందు ఉన్నవాడు ఎలా మార్చబడతాడట? నూతన సృష్టిగా మార్చబడాలట. నూతన సృష్టిగా మార్చబడకుండా ఇంకా అపవిత్రతలోనే ఉంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధపరిచినప్పుడు దేవుడు నేనే. ఇంకొకరి దగ్గరికి వెళ్తే వారి దగ్గర పరిశుద్ధపరచడం లేదు, నీ దగ్గర అంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రభావాన్ని పరిశుద్ధపరచబడాలంటే నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడైనా, నీ జీవితాన్ని నడిపించేవాడైనా, స్థిరపరిచేవాడైనా, ఆశీర్వదించేవాడైనా ఆయన దగ్గర కాకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఈ జీవితము నీ చేతిలో లేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. జాన్ అనేటువంటి ఒక వ్యక్తి తన దాసుని పిలిచాడు, తన దగ్గర ఉన్న పనులను పిలిచి, ఒరే డ్రల్ ఊరిలో పరిగెత్తుకుని వెళ్ళి జాన్ చచ్చిపోయాడని చెప్పు అన్నాడట. అదేంటి సార్ మీరు మరి అలా మాట్లాడతారు ఏంటి అంటే, నువ్వు చెప్పు అన్నాడంట. అంతే. ఆయన చాలా ధనవంతుడు. ఇప్పుడు పనివాడు పరిగెత్తుకుని వెళ్ళి అగ్నిని కూడా చెప్పుకున్నాడు, జాన్ చచ్చిపోయాడు అంటే కాస్త కోస్త పేరు పొందినటువంటి వ్యక్తి కనుక అరే నిన్నగని మాట్లాడాం అనుకుని ఆ ఊర్లో అందరూ పరిగెత్తుకొని వస్తారట. పరిగెత్తుకొని వస్తే వీళ్ళు మాత్రం ఎంట్రన్స్ డోర్ దగ్గర నిలబడ్డాడట, గేట్ దగ్గర నిలబడ్డాడట. ఎవరు? జాన్ గారు నిలబడ్డాడట. ఇలా నిలబడి చూస్తూ ఉంటే అదే సార్ మీరు చచ్చిపోయారన్నారంటే, నిజమే నేను చచ్చిపోయానయా అన్నాడట. అక్కడ మాత్రం ఆ వాకిట్లో ప్రేసర్ ఉంటుంది కదా, చనిపోయినట్టు డెడ్ బాడీ వేస్తా. ఆ ప్రేసర్ హాల్లో అక్కడ ఉండి అందరూ వచ్చి అక్కడ వస్తున్నారు, అదో జాన్ అందరూ ఉన్నాడంటే, అదే సార్ మీరు ఎక్కడే ఉన్నారంటే, లేదు నేను చచ్చిపోయాను అన్నాడట. ఆయనే అంటాడు నేను చచ్చిపోయానని. వీళ్ళకి ఏం అర్థం కాదు. ప్రజలందరూ పరిగెత్తుకుని వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో సిగరెట్లు, కైనాలు, బీడీలు, ఆ తర్వాత మందు, అంటే లోకములు ఏదైతే దేవునికి ఆయాసకరమైందో, ఏది అసహ్యమైనదో అవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ఆ ప్రెజర్ లో ఉన్నాయంట. అవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ఇప్పుడు ఆయన అన్నారట, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. అంటే నేను క్రీస్తునందు లేకమునుపు ఈ గడ్డంతా తినేవాడిని, నేను క్రీస్తుతో లేకమునుపు అనేక రకాల పాపములు అపవిత్రంలో ఉండేవాడిని. అంటే ఆ జాని వేరు, ఈ జాని వేరు. ఒకప్పుడు జాని కాదు అని చెప్పారు. అంటే ఆ ప్రేజర్ ఓపెన్ చేయగానే అందులో ఏముంది? ఒకప్పుడు తన జీవితాన్ని పరిపాలించేసేటువంటి పాపపు అలవాటులన్నీ కూడా అందులో ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికైనా నీ జీవితంలో అలాంటి అపవిత్రత నీ జీవితంలో దేవుడు అంటాడు, నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు నేను. సన్నిధికి వచ్చావు, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చావు? ఏ ఉద్దేశంతో ఆయన పాద సన్నిధానంలో కూర్చొని ఏ ధైర్యంతో ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ ధైర్యంతో ఆయన అడుగుతూ ఉన్నావు? ఏమండి, ఒక వ్యక్తికి ఆ కొన్ని అర్హతలు ఉంటాయి.
మనము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ధైర్యంగా ఒక కోటకు డబ్బులు ఇచ్చేయాలంటే నీకు రెసిడెన్షియల్ అడ్రస్ కరెక్ట్ గా ఉండాలి. నీ రెసిడెన్షియల్ అడ్రస్ కరెక్ట్ గా ఉండాలి, ఆధార్ కార్డు మీద అడ్రస్ కరెక్ట్ గా ఉండాలి. నేను పాకిస్తాన్ నుంచి వచ్చానండి, నాకు ఆధార్ కార్డు ఇచ్చానంటే వెంటనే ఏం చేస్తారో తెలుసండి, సార్ మీకు గెస్ట్ రూమ్ ఉంది అక్కడ కూర్చోండి అని చెప్పేసి చక్కగా ఆ రూమ్ లో కూర్చోబడి కలిపేసి అంటే వెంటనే 100 ఫోన్ చేస్తాడు. సార్ ఆడెవడో పాకిస్తాన్ నుంచి వచ్చాడు సార్, ఇప్పుడు కోటా కార్డు కోసం వచ్చారని చెప్పేసి 100 ఫోన్ చేయగానే బెటాలియన్ మొత్తం తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు ఆధార్ కార్డులు, కోటా కార్డులు. అంటే నీ క్యారెక్టర్ అడ్రస్ కరెక్ట్ గా ఉండాలా. అంటే నీ ఎలిజిబిలిటీ ఏంటో ఈ లోకంలో ఒక ఎంఆర్ఆర్ గారు అన్ని విధాలు కావాల్సింటే ఒక ఆర్ఐ గారు అంటే లేదా ఒక ఇప్పుడు సచివాలయానికి వెళ్తే ఆ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులని అంతలాగా ఆరా తీసి నీ ఫోటో కరెక్ట్ గా లేదు, మరలా మంచి ఫోటో తీసుకురా, ఈ ఫోటో బ్లర్ వచ్చేసింది అంటాడు, ఇది కరెక్ట్ గా జెరాక్స్ బాగలేదు, మంచిది మార్చికిరా అంటాడు. అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులే నేను అన్ని విధాలుగా తీసి నేను కనిపెట్టి నువ్వు కాదా అని చూసి అప్పుడు నీ ఫైల్స్ మీద సంతకం పెడితే పరిశుద్ధుడు నీతిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు ఇంకంత నిన్ను పరిశీలన చేయాలా? ఏది అవసరం లేదు. నేను నా జీవితాన్ని మార్చుకోను, నేను నా బ్రతుకుని మార్చుకోను, నేను ఇలాగే ఉంటానండి. నేను వాతావరణ మనస్సాక్షిగా నేను ఇలాగే ఉంటాను, నేను అపవిత్రంగానే ఉంటాను, పాపంలోనే ఉంటాను, నా బ్రతికింతే. ఎవరు ఏం చెప్పినా ఈయనకు తోడు అంతేనా? అలాగే ఉందామా? అంటే దేవుడు అంటాడు నేనే నిన్ను పరిశుద్ధపరచువాడను అన్నప్పుడు ఆయన చెంతకు వెళ్ళి, ఆయన పాదముల చెంతకు వెళ్ళి, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, ఇక వెళ్ళేటప్పుడు కూడా నేను ఈ రీతిగా ఉండనయ్యా, నీకు అనుకూలంగా ఉంటాను, నీకు ఎలాంటి భక్తి ఇష్టమో ఎలాంటి నడవడికి ఇష్టమో అయ్యా ఆ రీతిగా నేను బ్రతుకుతానని ఆయన పరిశుద్ధతను కోరేవారిగా ఉండాలి. ఆయన పరిశుద్ధపరుస్తారని కోరి నిన్ను పిలుస్తున్నప్పుడు నేను నిన్ను పరిశుద్ధపరచాను. మోసే అన్నాడు చెప్పిన అక్కడ ఎందుకంటే ప్రభు ముందుకు కూర్చుకున్నదే ఆయన ముందుకు వచ్చాడా? మారు మాట్లాడుకుంటా చెప్పులు తీసేసి ముందుకెళ్ళాడు. చెప్పులు తీసి అక్కడ అంటే మనం వదిలిపెట్టకుండా తీయవలసింది తీయకుండా మనకి పరిశుద్ధత కావాలంటే రాదు. రాజహంస తెలుసు కదా, రాజహంస ఏ నీటిలో పడితే ఆ నీటిలో మునగదు. ఒకరోజు పంది దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం స్నేహితులం కదా, ఇదిగో అని చెప్పేసి రాజహంస పందితో మాట్లాడుతుందట. పంది దగ్గరికి వెళ్ళి ఇదిగో హిమాలయ పర్వతాల దగ్గర ఒక మంచి నీరు ఉంటుంది, అక్కడ చాలా ఆశీర్వాదకరమైనటువంటి నదులు ఉంటాయని చెప్పేసి మానవ సరోవరాలు ఉంటాయి, అక్కడికి వెళితే చాలా మంచి నీరు ఉంటుంది. అక్కడ మనం ఇలా నీటిలో చూస్తే ఆ నీరు ఎంత లోతున్న అడుగు బాగా కనపడుతుంది, అంత తేటగా ఉంటుందట. ఆ రాజహంస అందులో మునిగి వస్తుందంట, అంత శ్రేష్టమైన నీటిలో మునిగినదట. పంది దగ్గరికి వచ్చానదట, ఇదిగో పంది మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మనం అక్కడికి వెళ్దాం, హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్తే చాలా శ్రేష్టమైనటువంటి నీరు ఉంటుంది, అసలు ఎక్కడ కూడా కల్మషం ఉండదంటే ఆ పంది అన్నదట నేను అక్కడికి వస్తాను కానీ అక్కడ బురద ఉంటుందా అని అడిగిందట. ఏమడిగిందట? నేను హిమాలయ పర్వతాలకు వస్తాను కానీ అక్కడ కూడా బురద ఉంటుందా అని అడిగిందంట. అంటే పంది యొక్క లక్షణం ఏంటి? దాని ఎక్కడికి వెళ్ళి ఏం కావాలా? మురికి నీరు బురద కావాలా? అంటే దేవుడు అంటాడు నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను అంటే అభ్యర్థి వద్దు, నాకు సరోవరాలు అవసరం లేదు, శ్రేష్టమైన నీరు అవసరం లేదు, ఆ మంజూరు వాటర్ అవసరం లేదు, మినరల్ వాటర్ అవసరం లేదు, నాకేం కావాలా? మురికి నీరులో స్నానము లేదా మురికి గుంటల్లో స్నానము, బురదలో స్నానంలోనే నాకు ఇష్టము, అక్కడ కూడా బురద పుట్టుంటేనే వస్తాను అన్నదట. క్రైస్తవ జీవితము ఎలా ఉండాలంటే దేవుడు అంటాడు నీకు ఒకవేళ తెలుసో తెలియక పడిపోయావు, తెలుసో తెలియకో నడవడికలు జారిపోయావు, ఇంతవరకు వదిలే దేవుని సన్నిధిలో అయ్యా నన్ను పరిశుద్ధపరిచే దేవుడు నీవు కదా, నా నోటి మాట ద్వారా, నా కళ్ళు చూపు ద్వారా, నా నడవడిక ద్వారా, నా ప్రవర్తన ద్వారా పడిపోయినయ్యా, నేను నీతిమంతుడు కాదు. వాక్యం తెలియజేస్తుంది పరిశుద్ధుడు అంటే ఏ భేదం లేదు, అందరూ దేవుని గురించి అంటే మహిమను పొందలేకపోతారు. దేవుని వల్ల పొందలేకపోతారంటే అల్లే ఉంది పాపం. లేదు నేను బిషప్ని, నేను పవిత్రుని అంటే దేవుడు అంటాడు నాయన ఒక్కసారి 150 కీర్తన దగ్గరికి వెళ్ళి దావీదు గారిని అడిగి చెప్తానంటాడు. ఏమన్నారు దావీదు గారు? నా తల్లి నేను పాపంలోనే గర్భము, నేను పాపంలో పుట్టిన వాడు, నేను భక్తులని దావీదు చెప్తుంటే నువ్వు బిషప్ని పరిశుద్ధుడిని నన్ను నీతో ఉంటుందంటే రాత్రికాల సమయంలో చెప్పినట్టు గుర్తాయి గమనిస్తుంది. మన నీత ఆయన కళ్ళకి ఎలా కనబడుతుందట అదనమాట. అలా కనబడుతూ ఉంటే మనకు తెలుసు మన నీకంటే మనకు తెలుసు, మన భక్తి అంటే మనకు తెలిసినప్పటికీ మనం అంటాం నేను చూడు ఎంత మంచి అంగి వేసుకున్నాను కాబట్టి నేను ఎవరిని దేవదూతలకి అన్నదమ్ముని అంటే దేవుడు అంటాడు నీ గుణం ఏంటో నాకు తెలుసు, నీ లక్షణం ఏంటో నాకు తెలుసు, నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు. మీరు జాగ్రత్త గమనించండి. దేవుడు అంటాడు నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడును నేను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా మరొక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఆయన పరిశుద్ధపరిచేటువంటి దేవుడును నేనే అంటున్నాడు. రెండవది నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చదివితే అక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయము 26వ వచనము.
నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి విధేయులై అన్నిటినీ నడిచిన ఎడల రానియును, నిన్ను స్వస్థపడుతూ యెహోవాను నేనే. మొదటిదేమో నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు నేనే అన్నాడు. ఇక రెండవది నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మనం ఎక్కడికి పరిగెత్తినా స్వస్థత అనేది రాదు. బైబిల్ గ్రంథంలో మరి ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి రోగం ఉంది. ఈ రోగం ఇక బైబిల్లో ఎక్కడా రాయబడలేదు, ఒక్క చోట మాత్రమే రాయబడింది. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 14వ చదివితే అక్కడ ఒక విచిత్రమైనటువంటి రోగము, జలదర రోగం అనేటువంటి ఆ రోగం రాయబడింది. ఇంకా అదే పుస్తకంలోని ఏ గ్రంథంలోని రాయబడలేదు. ఈ జలదర రోగగ్రస్తుడి విషయంలో జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయంలో చదివితే, అప్పుడు జలధర రోగము గల ఆయన ఎదుట ఉండేను యేసు స్వస్థపరుచుటకు అని. చాలు. ఇక్కడ ఈ జలధర రోగము ఎలాంటిది అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే కరోనా వచ్చినప్పుడు మనకి ఎలాగైతే ప్రత్యేకించి గడిచారో అంతకంటే భయంకరమందట. ఎవరు కుటుంబస్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా దగ్గరికి వచ్చి ఇదిగో ఈ మంచినీళ్ళు కాదు అని దగ్గరికి వచ్చి మాట్లాడలేనటువంటి భయంకరమైనటువంటి రోగము. ఆ రోగము ఆ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎవరికైనా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటే శరీరం అంతా వాపు వచ్చేస్తూ ఉంటుంది. కాళ్ళు ఏం చేస్తాయంటే, 2 కాళ్ళు విపరీతంగా వాపులు వస్తూ ఉంటాయి, శరీరం వాపు వస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుద్ది, అంటే కిడ్నీలు ఎక్కడో డ్యామేజ్ అయ్యాయి అని అర్థమవుద్ది. ఈ జలధర రోగం ఎలాంటిదంటే, భారీ కాయము మనిషి విపరీతంగా ఉబ్బుపోతుందట. అంటే శిరస్సు మొదలుకొని అరికాలు వరకు మనిషి అంతా కూడా ఉబ్బిపోయి శరీరం నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. అతనిని ముట్టుకోవడానికి కానీ తన దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎవ్వరు కూడా ధైర్యం చేయదని చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఎవరు కూడా పట్టించుకోలేదట. కనీసం తనతో మాట్లాడాలని కూడా ఎవరు ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు ఆయన అల్లి అంటారు, దగ్గరికి వెళ్ళి ఆయనని ఆదరించి దగ్గరికి చేరదీసి యేసు ప్రభువు విశ్రాంతి తినాల ఆయనతో మాట్లాడి దగ్గరికి తీసుకున్నాడట. అసలు అసహించుకొని పట్టించుకోలేటువంటి ఆ జలధర రోగిని యేసు ప్రభువు ఆదరించి దగ్గరికి తీసుకొని, నాన్న నీకేం పర్వాలేదులే, నేను స్వస్థపరిచేటువంటి దేవుడును నేనే, నేనున్నాను కదా, నీకెందుకు భయము అని యేసు ప్రభువు తనని దగ్గరికి తీసుకొని తనని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల యేసు ప్రభువు స్వస్థపరిచారు. మనకి సుపరిచితమైనటువంటి ఒక మాట ఏంటంటే, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా ఎవరి ద్వారా స్వస్థపరచబడింది? యేసు ప్రభు మీద ఉన్నటువంటి ఒక అంగి. ఇక్కడ పాత నిబంధన కాలంలో దేవుడు మోసేకి ఒక సేవకుడు లేదా ఒక యాజకుడు వేసుకున్నటువంటి అంగి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అంగికి 4 కొనలు ఉంటాయి. అంగి చివర 4 కొనలు ఉంటాయి. ఆ 4 కొనలకి 4 గ్రీన్ పీసెస్ ఉంటాయి. 4 పచ్చ కలర్ లో ఉన్నటువంటి ఒక 4 సన్నని దారపోగులు ఉంటాయి. ఆ గ్రీన్ దేనికి సాదృశ్యము అనంటే, నేను నీకు ఆదరణకర్తను అనేటువంటి ఒక చక్కటి భరోసాన్ని ఇచ్చేటువంటి అర్థానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒక సేవకుడు, ఒక యాజకుడు ధరించినటువంటి అంగి ఏదైతే ఉందో, ఈ స్టోల్ ఏదైతే ఉందో, ఇలా ఇప్పుడు దీనికి 4 కొనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులు ఉన్నాయి కదండి. ఇప్పుడు దీన్ని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, యేసు ప్రభువు ఆ గ్రీన్ పీస్ ను పట్టుకుందట. 4 కొనలు ఒక కొనను తాకినప్పుడు దాని కొనలు అర్థం ఏంటంటే, ఆ గ్రీన్ కొసకున్న అర్థము ఇదిగో నిన్ను ఆదరించేవాడును, ఆపదలు ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేవాడును నేను. ఆ స్త్రీ అంతవరకు మీరు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చదివితే అక్కడ ఏముంటదంటే, ఎన్నో తిప్పలు పడిందంట. ఎన్ని తిప్పలు పడింది? ఎన్నో తిప్పలు పడిందంట. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అంటుంది, తన విషయం అంతా పడి చెప్పిందంట. అంటే ఎన్ని అవస్థలు పడిందో, ఎన్ని విధాలుగా పరిగెత్తిందో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపిందో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఆ విషయం అంతా కూడా, అయ్యా ఇదిగో నాకున్న బలహీనత ఇది, నాకున్న అనారోగ్యం ఇది అని మీరు గమనించండి. ప్రత్యేకించి మరి ఈ బలహీనత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడికి స్వతంత్రంగా వెళ్ళలేనటువంటి భయము, ఎవరితో మాట్లాడలేనటువంటి భయము, ఎక్కడ కూడా ఆ తనకి నచ్చినటువంటి వస్త్రాలు కట్టుకోలేనటువంటి భయం, అంత భయంకరమైన దుస్థితిలో ఉంటుంటే ఆ తల్లి మరి అంటే భయపడుతూ ఆందోళన చెందుతూ ఆ దిగులుగా ఒక మూలను కూర్చొని యేసు ప్రభు వారిని ముట్టుకుంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే, ఆ అంగికున్నటువంటి ఆ కొనను తాకినప్పుడు వెంటనే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రభావము ఆ తల్లికి వెళ్ళి ముందు స్వస్థపరిచి యెహోవాను నేనే.
ఇది వరకు నేను మీకు ఒక విషయం గురించి తెలియజేశాను. ముంబై ప్రాంతంలో అనిత సాహిన్ అయినటువంటి ఒక ఇన్స్పెక్టర్ గారి కోసము వాక్యం చెప్పేటప్పుడు నేను మీకు తెలియజేశాను. ముంబై ప్రాంతంలో ఒక స్త్రీ అనిత సాహిన్ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉంది. ఇన్స్పెక్టర్ అవడం అంటే చాలా కష్టం. చాలా మంది పురుషులు బాయ్స్ కంటే సులువు అనుకుందాం. ఒక లేడీ అనేక హడల్స్ దాటుకొని బాయ్స్ అందరినీ కూడా క్రాస్ చేసుకొని ముంబై లాంటి ప్రాంతంలో అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేయడం అంటే చాలా కష్టము. అయితే తనకు కుమారుడు ఉన్నాడు. ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడికి పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చి చాలా దినాల నుండి మంచం మీద ఉన్నాడు. తల్లి సమాజంలో చక్కటి పేరుగాల్సినటువంటి ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉంది. తన ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఇంటికి వచ్చి చక్కగా తన కొడుకు సేవ చేసుకుంటూ ఉంది. ఒక పని మనిషిని పెట్టుకుంది ఇంట్లో. ఆ పని మనిషి ఆ పిల్లవాడికి అన్నం చేయించడము, ఆ చక్కగా స్నానం చేయించడం కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది. అయితే తల్లి ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కొడుకుతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు క్రిస్మస్ సందర్భంగా కొంతమంది దైవజనులు స్టేషన్ దగ్గరికి పర్మిషన్ కోసం వెళ్ళారట. ఒక లెటర్ పట్టుకొని స్టేషన్ దగ్గరికి వెళ్ళి అనిత సాహిన్ అయినటువంటి ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మేడం గారండి మీకు ఒక విన్నపం తెలియజేసుకోవాలనుకుంటున్నామండి అని మాట్లాడతాడు అన్నది, చెప్పండి అని అంటే ఆవిడకి ఒక 10 మంది బైబిల్ గ్రంథాన్ని ఆవిడ చేతికి ఇచ్చిన తర్వాత వీళ్ళన్నారట, అమ్మా మరి క్రిస్మస్ దినాలు వస్తున్నాయి కనుక మీరు కొంచెం ఈ పర్మిషన్ లెటర్ సంతకం పెడితే మేము కొద్దిగా ప్రార్థన కోటాలు పెట్టుకుంటాము, పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టము, ఏదో కొద్దిపాటి మాకు తెలిసినటువంటి భక్తిని ఆచరించి మేము కొనసాగిస్తాము అని అంటే ఆ తల్లి అన్నదట, అంటే అనిత సాహిన్ గారు అడిగారట, మీరు ఆరాధించినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడేనా అని అడిగిందట. అవునమ్మా, 100% ఆయన నిజమైన దేవుడే, ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది అని అంటే, మరి లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా అంటే, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ మేము ఆరాధించిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సత్యవంతుడు అని నేను మాట్లాడుతూ ఉన్నానని అక్కడ కొంతమంది సేవకులు వారికి తెలిసినటువంటి సాక్ష్యాలు కొన్ని విషయాలు తెలియజేసినప్పుడు ఆ స్త్రీ అలా మాటలు వింటూ బోర్ని ఏడుస్తుందట. వెంటనే అందులో ఒక దైవజనుడు అన్నాడట, అమ్మా మేము తప్పుగా మాట్లాడలేదు కదా, మీరు స్టేషన్ కి ఇన్స్పెక్టర్ పనిచేస్తూ ఉన్నారు, ఒకవేళ ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్స్ కానీ మిగతా మరి స్టాఫ్ కానీ చూసినట్లయితే మేము మిమ్మల్ని ఏమైనా అన్నామేమో అనుకోని మమ్మల్ని తీసుకెళ్ళి సెల్లో పడేస్తాం, ఏమన్నా మమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఆ తల్లి అనిత సాహిన్ గారు అన్నారట, ఏమి లేదయ్యా, చాలా సంవత్సరాలుగా నాకు అందించినటువంటి కొడుకున్నాడు, ఎదుగొచ్చినటువంటి కొడుకు వాడు 10వ సంవత్సరం అంటే ఆ 10వ సంవత్సరం వయసు వచ్చే వరకు చక్కగా అందరితో ఆడుకునేవాడు. 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత వాడికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, కాళ్ళు 2 చచ్చిపడిపోయాయి. వాడు కూడా అందరి పిల్లలకు ఆడుకోవాలని చూసినప్పటికీ ఆడుకోలేనటువంటి పరిస్థితి. తల్లిగా వాడు దృష్టి చూసిన తర్వాత పిల్లడు ఎదుగుతూ ఉన్నాడు. అంటే ఈ తల్లి ఆడికి రహస్యంగా ఉండవలసినటువంటి తల్లి, అంటే వాడికి బట్టలు వేస్తూ స్నానం చేపిస్తూ నా చేతులతో నేను ఎంతో కుమిలిపోతున్నాయా, నా కొడుకు అవసరం చూసి నేను తప్పుకోలేకపోతూ ఉన్నాను. నిజంగా మీరు ఆరాధించేటువంటి దేవుడు నిజమైన దేవుడు అంటే దేవుడైతే నా కొడుకును స్వస్థపరుస్తాడా అని తల్లి అడిగిందట. సేవకులు వెంటనే, అమ్మ మీరు నమ్మితే దేవుడు కార్యం చేస్తాడని ఆ సేవకులందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ తల్లి గారికి, అమ్మ మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామని చెప్పేసి సేవకులందరూ కూడా ప్రార్థన చేసి ఆమెకి కొత్త నిబంధన బైబిల్ ఇచ్చేసి ఒక కేక్ ఆవిడకి ఇచ్చి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు డ్యూటీ అయిపోయింది. సాయంత్రము ఆ తల్లి గారి యథావిధికి ఇంటికి వచ్చి తన యూనిఫామ్ మార్చుకొని స్నానం చేసి వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళాలి కదా, కొడుకు కొద్దిసేపు గడిపి ఆ తర్వాత వాడికి ఏదో తినిపించి తర్వాత నేను మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం అని ఆ కొడుకు దగ్గరికి ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే మంచం మీద కొడుకు లేదట. పెద్దగా కలుసుకొని ఆ 10 మనిషిని పిలుస్తూ ఉంటే పెద్దగా కలిసి, అమ్మ ఏడి నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, అమ్మ ఏడేదో తెలియదు, ఉదయం 11 గంటలకి బాబు పెద్దగా దగ్గరగా అరిచి మంచం మీద నుంచి దిగి అది ఒక వెళ్ళిపోయి ఇంటి ముందు గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉన్నాడు, ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి ఆ తల్లి చెప్పిందంట. అనిత సాహిన్ గారు వెంటనే 7 గంటలకు అన్నావు, ఉదయం 11 గంటలకి. దైవజనులు స్టేషన్కి వచ్చిన 8 గంటలకి, ఉదయం 11 గంటలకి వారందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసి, ఇదిగో అమ్మ నువ్వు నమ్మితే దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు కనుక, అంటే స్వస్థపడుతూ యెహోవాను నేనే. ఈరోజు నీ జీవితంలో ఏ బలహీనత ఉందో నాకు తెలియదు, ఏ సమస్యతో వ్యాధులతో దేవుని సన్నిధిలో ఈ వాక్యం ఉంటుందో నాకు తెలియదు, లేదా నీ హృదయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఏ సమస్యతో దేవుని ముందు కూర్చొని ఈ వాక్యము ఎందుకు ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఆ దేవుడు ఎలాంటి వాడంటే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నమ్మితే గొప్ప కార్యాలు చూసేటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. నమ్మకపోవడం ద్వారానే, లేదా ఎక్కడో ఏ కొసాల్లో అల్పవిశ్వాసమైనటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల దగ్గరికి వచ్చంటారు, అల్పవిశ్వాసారా ఎంతకాలం నేమితో ఉంటారని సొంత శిష్యులు యేసు ప్రభువు అడుగుతున్నారు. అదే ప్రశ్న ఎదుటి మన జీవితంలో నేర్చుకుంటాం. ఎంతకాలం అయినా మనల్ని సహిస్తాడు, ఎంతకాలం ఎదురు చూద్దాం. దేవుని సన్నిధిలో విశ్వాసం అనేది, విశ్వాసం సడలిపోతూ, విశ్వాసమును విడిచిపెడుతూ, విశ్వాసం వయసు ఎంతో ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ముంబై ప్రాంతంలో అనిత సాహిన్ గారి కుటుంబంలో చేసినటువంటి దేవుడు నీ కుటుంబంలో చేయడం సహాయము,
ఆమె కొడుకు జీవితంలో చేసిన కార్యము నీ బ్రతుకులో చేయడం దేవుడి కార్యము నమ్మితే ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నేను గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ మరి నేను ఇక్కడికి వచ్చినటువంటి మొదట్లో చెప్పాను, వెన్నుపూసలో 3 డిస్కులు సైడ్ అయిపోయి ఎందుకంటే నడవడం కష్టం అన్నారంటే. కష్టం ఆపరేషన్ చేసిన మీరు మంచి మంచి లేవలేరు, మీరు మంచానికి పరిమితం అన్నారు. నమ్మాము, అయ్యా బ్రతుకుంటే మీ సేవ చేస్తాను, చనిపోతే మరి ఆ తర్వాత మీ ఇష్టం, నేనైతే శక్తి వంచన లేకుండా మీరు పని చేస్తున్నాను అయ్యా, ఏదేమైనా మీ చిత్తమని. మరి శక్తి వంచన లేకుండా దేవుని సన్నిధిలో ఇరువురు భార్య భర్తలను అంటే ఎవరికీ చెప్పలేదు, మాకు ఈ బలహీనత ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని ఎవరికీ చెప్పలేదు. ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తూ అప్పుడప్పుడు నేను ఆ సమస్య అప్పుడు ఎదుర్కొంటూ ఉంటాను. మోకరించి ప్రార్థన ఎంత ఆసక్తి అంటే మోకరించి ప్రార్థన చేయాలని ఎంత ఇష్టపడతానండి దేవుని సన్నిధిలో. అంటే ప్రార్థన తప్ప వేరే దిక్కు లేదు. నాకు తెలిసి ఏ అధికారి ఇవ్వలేనటువంటి భరోసాను మోకాళ్ళ ప్రార్థన మాత్రమే ఇవ్వగలుగుతుందనడంలో నేను చాలా విశ్వసిస్తాను. ఎందుకు తెలుసా, మోకరించేటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు చూస్తాను అనడం లేదు నాకు శక్తి. నేను మోకరించడానికి ఇష్టపడతాను. నాకు ఆ చిన్న బలహీనత, మోకరించినప్పుడు చాలా ఇబ్బంది తిరిగి లాగు గిండిపోతూ ఉంటాను. ఒక రోజు మోకరించి ప్రార్థన చేస్తే రెండో రోజు తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. అయినా నేను అంటాను, ప్రభావ ఇది నీరు ఇచ్చినటువంటి ముళ్ళు, ఒకవేళ ముడి లేకపోతే నేను సరిగ్గా ఉండలేనేమో, ఆ ముడి లేకపోతే ఒకవేళ నేను సరిగ్గా పరిచయం చేయలేకపోతున్నాను. ఆ సాక్ష్యం నాలో ఉండగలిగితే ఈ రోజు నీ సన్నిధిలో నేను నీకు లోపల పనిచేస్తానయ్యా. మరణావస్థలో వెళ్ళిపోయాను, ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనుకున్నాను. అలాంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ బ్రతుకులు చేయదా? ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటాడు, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం చదువుకోండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనంలో చదివితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథము, నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడును, ఎందుకు భయపడుదువు. చాలండి, నేనే మిమ్మల్ని ఏం చేయవాడును, ఓదార్చువాడును. ఈరోజు ఇక్కడ ఏ దుఃఖంలో ఉన్నారో నాకు తెలియదు, ఏ కష్టంతో దేవుని మీద ఆధారపడి వచ్చారో నాకు తెలియదు. సేవకుడి కోసమో, పెద్దల కోసమో, నీ పక్కన ఉన్న విశ్వాసుల కోసమో అయితే దేవుని మందిరానికి వచ్చి ఉండదు. ఖచ్చితంగా ఏదో దేవుని సన్నిధిలో నీకున్న దుఃఖం ఏంటో నీకు తెలుసు, నీకున్న వ్యాధులు ఏంటో నీకు తెలుసు, నీ కుటుంబంలో దేవుని విషయంలో అల్లాడిపోతున్నావో నీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు దేవుని సన్నిధికి వస్తే దేవుడు అంటాడు, నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఓదార్చేటువంటి దేవుడును నేనే. ఒకవేళ నీ భర్త నిన్ను ఓదారిస్తే కొంతవరకు మాత్రమే. చూడండి, ఏ భర్త అయినా అమ్మా చూడండి, మీరు జాగ్రత్త గమనించండి, వారి కుటుంబంలో ఎవరినైనా కోల్పోయి భార్య ఏడుస్తుంది అనుకోండి, ఒక రోజు అంటాడు, ఏం కాదులే మీ నాన్నగారిని కోల్పోయిన తర్వాత నేనున్నాను కదా, నేనున్నాను కదా, 2వ రోజు నేనున్నాను కదా అంటాడు, 3వ రోజు 4వ రోజు ఎందుకు చచ్చిపోయిన కొన్నిసార్లు ఏడుస్తామని తిరిగి వస్తారా? ఖచ్చితంగా అంటారు. అన్నారు ఎన్నో ఏడుస్తాం, నాకు లేదో దుఃఖము, నాకు ఏడవాలని ఉంది. మరి పని పాటలు మనిషి ఏడుస్తూ కూర్చున్న పనులు అవుతాయా అంటే ఇప్పుడు నేను ఉద్దేశం ఏంటి? ఓదార్ప పని ఓదార్పు ఎగిరిపోయింది. ఇప్పుడు ఏమంటాడు, పనులు పాటలు మానుకుంటే బాగుంది కదా, చేద్దాం పోవాలంతే, ఏదో రోజు మనం కూడా పోతాం అంటాడు. అంటే ఇప్పుడు ఓదార్పు, మనుషుల యొక్క ఓదార్పు ఎన్ని రోజులు ఉంది? 1, 2, 3 రోజులు ఉంది, 4 రోజులు ఎగిరిపోయింది. కానీ దేవుడు ఓదార్పు అలా కదా. ఆయన అంటాడు, ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఎగిరిపోయి ఏడ్చారో అన్ని సంవత్సరాలు వారు మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. నేను ఆదరించేవాడు నేనే, నా గుండెలకు హత్తుకొని నీ జీవితంలో కార్యం చేసేటువంటి దేవుడును నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లగా పరమగీతంలో రాయబడి ఉంటుంది, విలాపవాక్యంలో రాయబడి ఉంటుంది. ఏముంటుందంటే ఇది అంటే యోధా జనాంగము వారు చెరకు కొలుపబడ్డారు. చెరకు కొనుక్కోబడిన తర్వాత వారు చూసినటువంటి చెలికాండ్రులు, విటికాండ్రులు అంటే మాటలు చెప్పాలంటే హాస్యాస్పదంగా చూశారట. చెలికాండ్రు అంటే స్నేహితులు, విటికాండ్రు అంటే వారిని బాగా ప్రేమించేవారు. వీళ్ళిద్దరూ కూడా ఒకటి స్నేహితులు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువకు ప్రేమిస్తాడే ఆశీర్వాదం తెలియజేస్తుంది. అంటే చెలికాడు కూడా ఏం చేస్తున్నాడు? హాస్యాస్పదంగా చూస్తున్నాడు. ఒరే నువ్వు చేసిన పనికే నీకు వచ్చిందిరా, నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి తగిన ప్రతిఫలం వచ్చింది అంటాడు. ఎవరు? స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? నాకు తెలిసి ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఒక్కడూ లేడు. ఆ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. చెలికాండ్రు, విట్టికాండ్రు అంటే ప్రేమికుడు. ఆ ప్రేమికుడు ఏం చేస్తాడు తెలుసండి? నేను ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు. పాపం ఇద్దరు ప్రేమికులు ఒక పార్కులోకి వెళ్ళారట.
చక్కగా ఆయన అన్నాడట, పార్టీ వచ్చి ఉండు ఐస్ క్రీమ్ తీసుకొస్తానని చెప్పేసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి నీకు కోన్ కావాలా చాకోబార్ కావాలా ఏదో ఒకటి తీసుకురాను కదా, 2 కోన్లు తీసుకొచ్చారు. చక్కగా ఇద్దరు కూర్చొని తింటున్నారట. ఇద్దరు కూర్చొని తింటుంటే ఆయన అంటాడట, ఇదిగో నువ్వు లేకపోతే అసలు నేను లేదు, నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను, నీకోసం నా కుటుంబాన్ని వదిలేస్తాను, నీకోసం ఏ దిగులో వదిలేస్తాను అని చెప్పేసి అలా చక్కగా చెబుతూ ఉంటే ఆవిడ అలా చూస్తూ ఉండట. ఈలోగా వెనకట్ల నుంచి వెలుగుబడి వచ్చిందట. ఇలా వీటిలోకి అదో నా అంటే ఈ అమ్మాయి కోసం నేనేం చేస్తాను అని అనగానే ఒక్కసారిగా ఇలా సైడ్ వేసేదంట. వెనకతలే ఉంది ఎలుగుబంటి ఉందంట. పెద్దగా అసలు ఇంకా ఎలుగుబంటి ఇలా ఎప్పుడైతే చూస్తాడో అమ్మాయి ఏమండి ఎలుగుబంటి అనే లోపు అంటే ఆ మాట పూర్తవుతుంటే చెక్ సైడ్ కూర్చోబెట్టి ఎంతవరకు ఏం చెప్పాడు, నీవంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నీకు లేదు, నీకోసం నేను ఏదైనా చేస్తానన్న మనిషి ఎలుగుబంటిని చూడగానే ఏ ప్రాణం కాపాడుకున్నాడు, తను ప్రేమించే వ్యక్తి కాదు, తన ప్రాణాన్ని కాపాడుకుని పోయినట్ట. అందుకని లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా అలాంటి ప్రేమలు, తాత్కాలికమైనటువంటి ప్రేమలు, మోసం చేసేటువంటి ప్రేమలు, విడిచేటువంటి ప్రేమలు, ఒకవేళ అవసరం తీరిపోయిన తర్వాత అది ఎవరో నాకు నీకు నాకు సంబంధం లేదు. ప్రాణ పరిస్థితులకు వచ్చేటప్పటికి నీ ప్రాణం కంటే నా ప్రాణం గొప్పది. ఈ ప్రాణం అంటే నీకు తెలియదని ప్రాణం విలువ, నా మీద ఆధారపడ్డావు అని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయేటువంటి దుస్థితి ఉన్నటువంటి లోకంలో బ్రతుకుతున్నాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే బిట్టికాళ్ళు. ఆయన ఆశ్చర్యస్పదంగా చూస్తూ ఉంటే 100 జనాంగం అంటూ కూడా చవలోకి వెళ్ళిపోయారు. ఏడుస్తున్నాడు, అయ్యా ఏంటి మా దుస్థితి, ఏంటి మా పరిస్థితి ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన అంటాడు కదా, ఆయన అంటాడు క్రొత్త నిబంధన కాలంలో మనకు తెలుసు వారి దుఃఖాన్ని, వారి వేదనని వారు అలా భరిస్తూ ఉంటే క్రొత్త నిబంధన కాలంలో ఒక మాట ఉంది, మాట ప్రయాసపడి భారం వహించినటువంటి సమస్త జనులారా నా యొద్దకి రండి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఓదార్చేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆదరించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఎక్కడికో పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఏడుపంతా వాళ్ళ ముందు కుమరించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటండి చక్కగా అడిగా చెప్పినట్టు బొరగా చెప్పినట్టు ఓకే అవునా అలా జరిగిందా అంటారు. ఒక సంవత్సరం పోయిన తర్వాత అటు నుంచి ప్లేట్కి తిరగబడిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా, నీ గురించి ఎవడం తెలియదని ఆ రోజు నువ్వు మైకి వచ్చి ఏం చెప్పావు, అరిగా చెప్పినట్టు బొరగా చెప్పినట్టు చెప్పగలరు, అదంతా నా దగ్గర ఉంది అంటే. ఇప్పుడు ఆదరించినటువంటి వ్యక్తి ఒక సమయం రాగా ఎలా మారిపోతూ ఉన్నాడు, క్రూరమైనటువంటి తోడేలుగా మారిపోతూ ఉన్నాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడనంటే ఆయన అంటాడు, నీ ప్రయాస, నీ కష్టము, నీ వేదన ఎంతున్నా నా దగ్గరికి రా, నేను నిన్ను తెప్పేటువంటి దేవుడు కాదు, నిన్ను హక్కుని చేర్చుకున్నటువంటి దేవుడు అంటాడు. చూడండి ఒక వాక్య భాగం చదవండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. 1 యోహాను పత్రిక. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఉత్తరవాయి చాలండి. ఇక్కడ చూడండి 2వ అధ్యాయం, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవరైనా పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు, ఆయన మన పాపములకు శాంతికారమై ఉన్నాడు. బయట లోకముల వ్యక్తులు నిన్ను ఆదరించకపోవచ్చు, ఆదుకోకపోవచ్చు, వేరే వేరే మాటలు పలకొచ్చు, కానీ దేవుడు అంటాడు నీ మీద ఎంత కోపం ఉన్నా నేను దగ్గరికి చేర్చుకొని ఆయన అంటాడు కదా, నేను మీకు శాంతికరమై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రాయశ్చిత్తమునకు పుట్టినోట్లో రాయబడి ఉంది, ప్రాయశ్చిత్తమునకు కారకుడిగా ఉన్నాను. అంటే మన పాపములకు మనం ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం అంటాం కదా, పాపములకు ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలి అంటే పాప పశ్చాత్తాపం లేదు. మొట్టమొదటి విషయం తెలియజేస్తాను, ఏం తెలుసుకున్నామంటే మొట్టమొదటి విషయం ఏంటి, మన పాపములను నేను నీ పాపములను అంటే ఒక మాటలు చెప్పాలంటే నేనే పరిశుద్ధత మిమ్మల్ని పరిశుద్ధపరిచేవాడిని, అంటే అపవిత్రత నుంచి పరిశుద్ధులకు నడిపించేవాడిని. రెండవది నేనే నేను స్వస్థపరిచేవాడిని. ఈ లోకంలో ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళినా అది తాత్కాలికమైనటువంటి స్వస్థత, కానీ దేవుడు ఇచ్చే స్వస్థత ఆశీర్వాదం కాదండి. మూడవది నేనే నిన్ను ఓదార్చేవాడును. ఒకవేళ ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు, ఎక్కడికి పరిగెత్తుతున్నారో నాకు తెలియదు, కానీ లేదా యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము కిందకు మనం వెళితే ఆయన రక్తము సర్వ పాప నివారణ, ఆయన రక్త ప్రోక్షణ. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియక అడిగాడట, ఏమంటే యేసు ప్రభు వారిది ఏ గ్రూప్ అని అడిగాడట. యేసు ప్రభు వారి రక్తం ఏ గ్రూప్ అంటే మన మీద ప్రోక్షణ జరిగినటువంటి రక్తము ఏ గ్రూప్ అంటే ఒక తెలివైనటువంటి సేవకుడు అన్నాడట హెచ్బి గ్రూప్ అన్నాడట. ఏ గ్రూప్ అండి? హెచ్బి గ్రూప్ అన్నాడట. హెచ్ఓ గ్రూప్ అన్నాడట. హెచ్ఓ గ్రూప్ అనగానే అదేంటి ఏ గ్రూప్, ఏ పాజిటివ్ ఉంది,
ఆ తర్వాత ఏ నెగిటివ్ ఉంది, బి పాజిటివ్ ఉంది, బి నెగిటివ్ ఉంది, ఆ తర్వాత ఇంకేమున్నాయి. కానీ ఇక్కడ హెచ్ఓ ఎక్కడ వెళ్ళలేదు అని అంటే మరి అదే కదా యేసుక్రీస్తు ప్రభువు వారిది. ఈ లోకంలో లేనటువంటి రక్తము ఏదైనా ఉందంటే యేసు ప్రభు వారిది. ఈ లోకంలో ఉన్నటువంటి రక్తాలతో పోలిస్తే యేసు ప్రభు రక్తం ఎలాగ ఉంది, అది హెచ్ఓ అంటే హోలీ రక్తం, అంటే పరిశుద్ధతో కూడినటువంటి రక్తము. ఏ రక్తం పడితే ఆ రక్తము మన మీద ప్రోక్షణ జరిగింది అనుకోండి, ఇప్పుడు కోడి రక్తం పడగానే ఏమొస్తాయండి? వెంటనే కడిగేసుకుంటాం. నాటుకోడి రక్తం పడగానే అమ్మమ్మ కంతులు వచ్చేస్తే కడిగేసుకుంటాం. అదే యేసు ప్రభు రక్తం పడగానే పవిత్రత వస్తుంది, పరిశుద్ధత, నీతియుక్తమైనటువంటి కార్యాలు చదివితే నువ్వు పరిశుద్ధతలోకి వెళ్ళాలి అని అంటే ఆయనే ఆధారము. నువ్వు స్వస్థత పొందాలంటే ఆయనే ఆధారము. మూడవది, నీ జీవితంలో ఆదరణ, ఓదార్పు కావాలంటే ఆయన. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నిర్గమకాండంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన సంతృప్తిగా ఉంటూ ఉన్నాడు కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. నేనున్నవాడును అనువాడును. ఆయన మాట మార్చుకునే దేవుడు కాదు, లేదా మనసు మార్చుకునే దేవుడు కాదు, ఆయన నేను మధ్యలో వదిలిపెట్టేసిన దేవుడు కాదు. ఆయన అంటూ ఉన్నాడు, నేనున్నవాడు అనువాడు ఉన్నాడు కనుక ఈ 3 విషయాల్లో ప్రార్థన చేద్దాం. దేవుడి సన్నిధిలోకి వెళ్ళేంత వరకు మనము ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో చెప్తాం. తండ్రి నీకు వందనాలు, సర్వాధికారి.